సరే గౌరవనీయులు పక్కకుండండి. దయచేసి అందరూ చూడాలండి, అందరూ వెనక్కి ఉండాలి. దయచేసి మనవే. బాబు మంచి పొద్దున్న మనం స్టెంచిన చేసాం. స్టెంచిన ఉంటే ఒకళ్ళు ఇస్తారు. వెంకట గోళ్ళ ఎక్కువ కింద ఉండు ఎక్కడికో పడిపోయావనుకో మళ్ళీ తర్వాత బాసు మళ్ళీ మేము సమాధానం చెప్పాలి. ఇక్కడ దయచేసి మిగతా వాళ్ళు దూరంగా ఉండాలని కూర్చున్నాం. అందరూ పక్కకుండండి, దయచేసి పక్కకుండండి. బాబు అందరూ పక్కకుండమ్మా దయచేసి. ఎలా కొంచెం కొద్దిగా ఎవరు పడరు. మరి ఈరోజు మన జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారి విగ్రహానికి, అలాగే విద్యాదాత శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ గారి యొక్క విగ్రహాలని అలాగే మన పుదుచ్చేరి మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు మల్లాడి కృష్ణ. దయచేసి కమిటీ సభ్యులందరూ ఎదరకంటారండి. కమిటీ సభ్యులు కూడా రావాలి. చిన్ని గారు ఇలాగా మీరు సైడ్ ని కొంచెం పక్కకుంటే అందరం కనపడ. గజమాలతో సత్కరిస్తున్నారు కమిటీ సభ్యులు. దయచేసి ఫోటోకి సహకరించాలి అందరూ కూడా. దయచేసి కొంచెం పక్కకుండమ్మా, మీరు పక్కకుండాలి. మీరు ఎవరికెందుకు నాకు అర్థం కాదు. పక్కకుండండి. మనకి ఫ్యామిలీ అందుబాటులో లేవు కాబట్టి కొంచెం పక్కకుండి సహకరించాలి. దయచేసి ఫోటోకి వీలు కల్పించండి. వేసిన వాళ్ళు దండ వేసిన వాళ్ళు బయటకు వచ్చేయచ్చు. ఏమన్నా మీరు దయచేసి తోచుకోవద్దు. అలాగే వివిధ గ్రామాల నుంచి ఎవరైనా వచ్చినట్టయితే గ్రామానికి ఇదిగోండి
కమిటీ మెంబర్స్కి గురువు గారి చేతుల మీదుగా గండు రావాలి. బాధ్యతలు చేపట్టి మరి గురువు గారిని మొట్టమొదటిసారి కలుస్తున్నారు ఆయన. సతీష్ సాగర్ గారు వైసీపీ వాళ్ళు రండి బాబు. వారు సత్కరిస్తున్నారు గురువు గారిని. అలాగే సీనియర్ నాయకులు ఉన్నారు. సూపర్ బజార్ చైర్మన్ గారు, సీనియర్ ఎంపీటీసీ సభ్యులు, జనసేన పార్టీ ఫిషర్మెన్ కమిటీ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, సీనియర్ గ్రామ పెద్దలు, రాజకీయ ప్రముఖులు మల్లాడు ఎన్నో సలహాలు ఇస్తూ ఈ సంఘాన్ని అభ్యున్నతికి కృష్ణ గారు, కాకినాడ కోన, కాకినాడ పట్ట ఆధారణ వర్మ గారు, సత్యసాయి పబ్లిక్ స్కూల్ తాళరావు గారు. మీరు కొంచెం గ్యాప్ ఉంటే సాల్వ్ కొంచెం బ్యాక్ ఓసారి ఎలా చూడండి. కూర్చున్నాం వెళ్ళండి. రచ్చవారిపేట తమ్ముడు ఎంత ఆదిత్య వర్మ గారు వెళ్ళండి. రైట్, వీళ్ళు ఉన్నారు కరెక్ట్గా. మహిళ ఏడుకోండి. గౌరవనీయులు సిఆర్ కృష్ణ గారు, సంఘం ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మల్లాడి కృష్ణారావు గారు గురువు గారికి నమస్కారాలండి. అలాగే మా అగ్నికుల క్షేత్రీయ ఐక్య మహాసంఘ గౌరవాధ్యక్షులు గురువారు బొడ్డు కృష్ణ గారికి నమస్కారం అండి. అలాగే పినపొత్తు తాతారాణి గారు కష్టపడ్డాను సార్, అంతే ఇంత కాదు, అన్ని వదులుకుని ప్రతి వారం కూడా ఆదివారం ఇంట్లో పిల్లలకు కేటాయించుకోకుండా గ్రామాల్లో పడి మన గొప్పతనం ఏంటి, మన ఔనిత్యం ఏంటి, మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏ విధంగా ఉండాలి, మనం బయట వాళ్ళు గౌరవించాలంటే మనం ఎలా నడవడికి ఎలాగ ఉండాలి, మనం కరెక్ట్గా ఉంటేనే కదా ప్రతి ఒక్కరు గౌరవించేది అని ఒక మెసేజ్ బలంగా తీసుకెళ్ళామండి. ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవారు. ఇచ్చి లేదమ్మా మీరు కంపల్సరీ మంచి కార్యక్రమం చేస్తారు, మీరు తప్పకుండా వస్తామని ఎంత సార్ అంటే ఎంత ఒత్తిడి ఉన్నా సరే వచ్చేవారు. అది అప్పుడు మేము ఎప్పుడు కూడా ఎప్పటికీ మర్చిపోము. గురువుగారు వచ్చి ఈ కాంస్య విగ్రహాలు మేము ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేటప్పుడు అప్పుడు విగ్రహాల విషయం గురువుగారు మాకు బొడ్డు చూస్తున్నాడు మా గురువుగారికి సార్, ఆయన నేను శ్రమిస్తాను పిచ్చోళ్ళ తిరిగి వాళ్ళం సార్. మేమే 100 మందో 1000 మందో కార్యక్రమం చేసుకుని సంఘంలో తిరిగి పినపోత గజేంద్రుడు గారు కూడా మహానీయుడు ఎంతో చేశాడరా. అలాగే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించింది పినపోత గజేంద్రుడు గారు, ఆయన ఎంతో ఇది చేశాడరా అనేది ఆ పల్లవరాయని సామవయ్య గారు కోసం తిరుపతి దేవస్థానం మూలవేరాట చేపించింది. మన పల్లవరినే అనేక ఒకటి కాదండి, పృథ్వరాజ చౌహాన్ గారి కోసము అనేక కార్యక్రమం చేస్తూ ఇప్పుడు మార్పు వస్తుంది ఒకరోజు అని చెప్పేసి నేను చెప్పాను. గురువు గారు మామూలు స్థలాలు చూడడానికి వచ్చారు. వచ్చి ఈ స్థలం చూసి ఇక్కడ ఎందుకంటే ఈవేళ మల్లాడి కృష్ణారావు గారు అంటే ఈ భారతదేశంలో తెలియని వాడు ఒక్కడ కూడా లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే కృష్ణారావు గారి చేతుల మీదుగా ఎక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పేసి. కానీ అప్పటికప్పుడు గురువుగారు 7 పోస్ట్ పోలియోలు మామూలుగా సీఎం గారు మామూలుగా అర్జెంటుగా ఫోన్ చేసి ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి అయ్యి తీసుకోవాలి, నువ్వు అక్కడ ఉంటే ఎలాగని చెప్పేసి చెప్పడం వల్ల ఒకటి వెళ్ళిపోవడం జరిగింది. క్షత్రియులు 14 కులాలు ఉన్నాయి మనలో. మన అగ్ని కుల క్షత్రియ, ఒడ్డెర, వాడబల్లి, జాలర ఇలాగ 14 కులాలు ఉన్నాయి. ఈ 14 కులాలు కలిపి మత్స్యకారులు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఆ మత్స్యకారులు దాని మీదే మనకు రాయితీలు వస్తూ ఉన్నాయి. కానీ మన అగ్నికుల క్షత్రియే. కానీ సందర్భం వచ్చినప్పుడు ఇన్ని కులాలకి కూడా సహాయం చేసే వ్యక్తి ఒక్క మల్లాడి కృష్ణారావు గారు తప్ప వేరొకరు లేరు. ఇది తెలుస్తూ మరి టైం అవుతుంది, గురువుగారికి ఎన్నో పనులు ఉంటాయి. మరి నేను సెలవు తీసుకుంటూ పోయేటట్టుంటే ఈ న్యూస్ని మీరు బాక్స్ ఐటమ్ కింద వేసి మీరు హైలైట్ చేయాలని చెప్పేసి చేస్తే ఈ విలేకరులు అవుతారని చెప్పేసి మీ సోదరులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ సంఘ సభ్యులు చేస్తే నేను ఎదరుండి చేసేవాడిని తప్పించి
ఆ పేపర్లు కొట్టించడం కానీ ఆ కార్యక్రమం కూడా సంఘ సభ్యులు చేశారు. దాంట్లో గొప్ప తప్పు ఏంటంటే అన్ని రకాలుగా సహాయపడే యానం మనకి మాట్లాడితే మన ఇక్కడ ఏదైనా చిన్న గొడవ వచ్చే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోతాం. అలాంటి యానం సంఘాన్ని కూడా పేపర్లు వేయలేదు, దురదృష్టం. అది కూడా మీ యానం సంఘ సభ్యులందరూ కూడా క్షమిస్తారని చెప్పేసి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, క్షమించే గుణం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. పొనమండ లక్ష్మణ స్వామి వర్మ గారి ఆగస్టు 7వ తారీఖున వారి పుట్టినరోజుని ప్రభుత్వ పరంగా కార్యక్రమాన్ని చేసినందుకు కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో అభినందిస్తున్నాం. సేవలు అందించున్నారు. ఈ 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా ఒక 40 సంవత్సరాలు అవ్వచ్చు. అప్పటికి సంఘాలుగా ఏర్పడడం ఉండడం వల్ల ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మన పూర్వీకులు పెద్దలు ఒక 50, 60, 70 సంవత్సరాల క్రితం ఒక సంఘంగా ఏర్పాటు చేసి, ముఖ్యంగా అగ్నికుల క్షత్రియ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, లేదా జిల్లా వారీగా సంఘం ఏర్పాటు అయ్యి ఒక 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ ఏరియాలో పుట్టిన వ్యక్తిని మనం గుర్తించాలి, ఈ విషయాన్ని ఇతర ఏరియాలో తెలియచేయాలన్న ఉద్దేశంతో ఒక సంఘం ఏర్పడింది. అప్పుడే మనం కార్యక్రమాన్ని రాబోయే సంవత్సరం బర్త్డే కల్లా ఇక్కడ కార్యక్రమం చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. లేదా ఈ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ అవ్వచ్చు, ఎవరో ఒకరు ఆ కార్యక్రమాన్ని అధికారుల సమక్షంలో చేయడం అన్నది జరుగుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. ఆ టైపు కార్యక్రమంలో ముఖ్యంగా మల్లాడి సత్యలింగ నాయకర్ గారు వారు అతను జీవనాన్ని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ పరంగా యావత ఆస్తిని సంపాదించిన డబ్బుని కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి చేయడం అనేది అంత ఆషామాషి కాదు. కానీ అటువంటి వారి పేర్లు జిల్లా పేర్లు ఉండవు. కానీ ఎవరైనా రాజకీయంగా విధంగా జరగకన్నా ఉండాలి అని అనేటప్పుడు అతని హిస్టరీ అంతా కూడా అఫీషియల్గా ఒక రికార్డు చేసి వచ్చి మనం సంఘపరంగా ఒక ఇన్విటేషన్ వేసుకుని కార్యక్రమం మీ సమక్షంలో కార్యక్రమం చెయ్యాలని, మీరు ఎట్టి పరిస్థితుల్లో కార్యక్రమానికి రావాలి అని చెప్పేసి ఒక 10-15 రోజులు ముందుగానే నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను వివిధ పార్టీలకు సంబంధించిన ఏ పార్టీని కూడా అందులో వదలకుండా, ఏదన్నా అధికారంలో ఉంటే ఆ పార్టీయే, మళ్ళీ అధికారం లేనోడిని వాడికి అట్లాంటి ముఖం కూడా చూడరు, కరెక్ట్ కాదు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ ప్రోటోకాల్ వైజ్గా కానీ లేదా సంఘపరంగా సేవలు అందించిన వాళ్ళని అది ఎక్కడున్నా కానీ మీరు పేర్లు ఇవి కూడా వేసి ఇందులో ఈ పేర్లు రాలేదండి, ఈ పేర్లు రాలేదండి, ఒక అగ్నికుల క్షత్రియుల పేర్లే కాదు, మిగతా ప్రోటోకాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, అందరినీ కూడా పిలిచే ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి, నేను లేకుండా ముమ్మడి వారం ఎలక్షన్ నేను కలగ చేసుకోకుండా మీరు గెలవండి రా, మీకు సెల్యూట్ చేస్తాను రా, 2 సెలక్షన్లో నేను నిలబెట్టి మిమ్మల్ని ఇచ్చేసాను, మిమ్మల్ని అందరూ కూడగట్టి మీ అందరి సహకారంతో నేను కూడగట్టి అందరినీ కూడా, నేను పక్కనున్న ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇంకొక మనిషి కూడా ఇక్కడ ఉంటే మంచి జరుగుతుంది ఈ వేకర్ సెక్షన్కో ఇంకోటని, ఈ ఎలక్షన్ కాదు నాకంటే పెద్దోళ్ళు అయ్యారని అనుకున్నప్పుడు మీరు నేనేమి నా నోటితో ఎక్కలేదు కానీ ఏమీ చెప్పలేదు, ఆ రోజు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఎవరైనా వస్తే మీ ఇష్టం రా, ఇలా వెళ్ళిపోతున్నామంటే మీ ఇష్టం అని చెప్పడమే తప్ప ఈ పార్టీ కోటేయమని ఆ పార్టీ కోటేయమని ఇక్కడ ఎక్కడ కూడా చెప్పలేదు. కాకినాడలో మాత్రం ఒక్క మానసరోవర్లో ఒకే ఒక మీటింగ్, ఎందుకంటే కమ్యూనిటీని కించపరిచి చేసే విధంగా మాట్లాడినందుకు. మీరెవరు కూడా అగ్నికుల క్షత్రియులు ఈ విధంగా చరిత్ర లేని వాళ్ళు రూపాయి ఉంటే 2 రూపాయలు మోసం చేస్తారని చెప్పేసి ఒక వ్యక్తిని మాట్లాడవలసింది, కమ్యూనిటీకి మాట్లాడితే ఫస్ట్ రెస్పాండ్ అయింది నేను, పాండిచేరి నుంచి నేను వీడియో పెట్టింది నేను, దాని తర్వాతే మిగతా వాళ్ళు అందరూ కూడా ఇదయ్యారు. అలాగే కాకినాడలో అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు నేను మాట్లాడున్నాను, మీరు అందరూ వెళ్ళిపోయి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఎమ్మెల్యే మీద పడిపోదామనంటే తప్పురా,
మరలా అక్కడ నేను ఒక ఇచ్చి 3 రోజుల్లో కానీ నువ్వు చెప్పి అడిగే విధంగా మీ అందరు ఫోర్స్ తోటి మల్లాడి కృష్ణారావు వాయిస్ తోటి 100 కోట్లు 1000 కోట్లు ఉండొచ్చు, కానీ తల గొగ్గే పరిస్థితిని తీసుకురావడం జరిగింది. బుక్ రాద్దామని అంటే అది హైదరాబాద్ మీటింగ్లోనే అదే చెప్పేవారు, కాకినాడ మీటింగ్ అని అదే, వైజాగ్ మీటింగ్ అయినా అదే. రాష్ట్రాల్లో మీరు చేయలేని పని నేను యానంలో చేసి చూపించాను. చరిత్రంతా మీది. యానంలో ఉన్న అగ్నికుల క్షత్రియులు నేను కలిసి ఎంటైర్ చరిత్ర అంతా కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాం, ఒక వీడియో రూపంలో తీసుకొచ్చాం. మీ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మేము ఖర్చు పెట్టడమే తప్ప మాకు ఎంత శక్తి ఉంటుందో అంత చేస్తూ ఉంటాం. దాని మీ దగ్గర నుంచి చేయిజాపే కానీ మీరు ఒక రూపాయి ఇమ్మనే కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. నేను ఈ 5-6 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుల్ని అందరినీ తీసుకెళ్ళినప్పుడు కానీ ఢిల్లీ వరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు కానీ ఎస్సీలకు సంబంధించిన విషయాలు కానీ ఏ విషయం అయినా సరే ఇది అక్కడ అన్యాయం జరుగుతుందంటే అక్కడ మల్లాడి కృష్ణారావు ఉంటాడు అన్న విధంగా ఉంటాయని చెప్పి నా యానంతో నాది అంతం అవుతుంది. అంతేగాని మీరు కొంతమంది ఆంధ్ర రాజకీయాలకు వస్తారు లేదా వేరే రాజకీయాలకు వస్తారు అని మీరు ఊహలు మాత్రమే. మీలో కొంతమంది నిజమైన సేవ చేసే వాళ్ళు కిరకు వెళ్ళాలన్నది ఒక ఆశే తప్ప నేను మీ చేత మీ అయినా లేదా ఈ కమ్యూనిటీకి సంబంధించిన నేను ఈ సంవత్సరం నుంచి సెంటెక్ ద్వారాగా నాకు కూడా మనం ఇచ్చినప్పుడు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చున్నాను. పాండిచ్చేరిలో ముఖ్యంగా అక్కడ కూడా సబ్ క్యాస్ట్ అన్ని కలిపి మంచి ఫిషర్మెన్ కమ్యూనిటీ అంటారు. అక్కడ అగ్నికుల క్షత్రియులు యానం మాత్రమే ఉంటుంది, మిగతా అన్ని కూడా గోదావరిలో వేటాడే ఫిషర్మెన్, సముద్రంలో వేటాడే ఫిషర్మెన్. సెంటెక్ ద్వారాగా సీట్లు గవర్నమెంట్ సీట్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళ ముందు డబ్బు కట్టుతారు, అయిన రిసీప్ట్ పే చేయిస్తే ఫిషరీస్ డిపార్ట్మెంట్ పే చేసేలాగా ఈ సంవత్సరం నుంచి యానం పాండిచేరి కార్యక్రమం మాహిగా తీసుకొచ్చాను. ఎప్పుడైతే చదువులు ఇవాళ పొద్దుట ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, టాపర్స్ ప్రైజ్ చూస్తే అక్కడ 10 మంది ఉంటే 8 మంది అగ్నికుల క్షత్రియులు ఉన్నారు ఈవేళ పిల్లలు, ఆడపిల్లలు టాపర్స్గా. ఎందుకంటే వాళ్ళు ఎంబీసీలో ఒక రిజర్వేషన్ రావడం, మనం సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళందరూ ప్రయోజకులు కావాలి. గవర్నమెంట్ ఉద్యోగ రంగం అవచ్చు. మల్లాడి కృష్ణారావు అంటే ఈ విధమైన యానానికి సేవ అందించాడు. ఇంకో రాష్ట్రాల్లో చూస్తే తమిళనాడు అవ్వచ్చు లేదా కేరళ అవ్వచ్చు. అలాగే అసలైన గౌరవం రావాలంటే ఇప్పుడు నాకు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఈ ఊరికి ఎందుకు మనల్ని ఓటేసి ప్రజలు గెలిపిస్తున్నారన్నది జరిగింది. కానీ ఇక్కడ ఒక మహనీయులు విగ్రహాలకి జరిగిన సందర్భంగా నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప ఈ సన్మానాలకు అభినందన సభలకు ఇవన్నీ అభినందన సభలు సన్మానాలు మోసి నా ఒళ్ళు అలసిపోయింది. 4 సంవత్సరాలు చిన్న వయసు కాదు. బొడ్డి సత్యనారాయణ గారికి 70 దాటి ఉంటుంది, 76 సంవత్సరాలు. మేము ఇంకొక బొడ్డి స్వార్థపరులు ఉన్నారు. అన్నీ వాళ్ళకే చేసేయాలి. ఏ విధంగా అన్నది వాళ్ళకి ఆలోచన కాదు. మనకు ఆరోగ్యం బాగుందా లేదా అన్నది వాళ్ళకి ముఖ్యం కాదు. వాడు చెప్పింది తినాలి, వాడికి పని ఇమీడియట్గా చేసేయాలి. ఏ పార్టీ ఉన్నా కూటమికి సంబంధించిన మంత్రిగా ఇక్కడికి వచ్చిన మనోహర్ గారు అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నాకంటే జూనియర్స్. మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ అన్నట్లుకంటే నాకంటే జూనియర్స్ వాళ్ళందరూ కూడా. మీకు కూటమి అభ్యర్థినే మీరు ఇన్విటేషన్లో పేరు వేయడానికి మీకు లేకపోయినప్పుడు కమ్యూనిటీ నేను కొంచెం మర్మం పెట్టారు సత్యనారాయణ గారు కానీ నౌకరాజు కానీ. నేను అక్కడ నుంచి రోడ్డు బయలుదేరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇన్విటేషన్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి మల్లాడి గురుగారి పేరు ఇందులో లేదని చెప్పేసి వైరల్ అయిపోతూ ఉంటే చెప్తే ఆ రాత్రి 7 గంటలకి మార్చి మళ్ళీ ఇన్విటేషన్ పట్టుకొచ్చినప్పుడు నాకు ఉన్న మిత్రులందరూ ఫోన్ చేసి, సార్ ఇక్కడ మనకి సరైన గౌరవం లేదు, మీరు రావద్దు, మీరు వచ్చినా కానీ అటెండ్ అవ్వద్దు అని అంటే రాత్రి 11:30 వరకు కూడా బొడి సత్యనారాయణ నాతో మాట్లాడుతూనే ఉన్నారు. మీరందరూ కూడా మాట్లాడుతున్నారు. మరలా వచ్చి నేను ఇంట్లోకి వెళ్ళి 9 గంటలకు వెళ్ళి 11:30కు మీరు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. పాండిచేరి నుంచి ఇదే కార్యక్రమానికి వచ్చాను. మనసు మీకు కష్టమైనప్పుడు నేను అక్కడ ఉండడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఒక వీడియో పెట్టి కార్యక్రమాన్ని ఆఫ్ చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు. స్టాచ్యూస్ నాకు ఫోన్లో కూడా ఆ మహనీయులు బర్త్డే రోజున కార్యక్రమాన్ని చేయండి, ప్రభుత్వాన్ని చేసేవండి. కానీ నేను మరలా ఇంకొక రోజు వచ్చి ఇద్దరికి చెరుకొక దండ వేసుకుని మీ సమస్యలో 2 మాటలు మాట్లాడి వెళ్తానని ఆ రోజు చెప్పిన మాటకే ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశాన్ని మీ అందరికీ మనవి చేస్తూ
ఆగస్టు 7వ తారీఖు కొనమండ లక్ష్మణ వర్మ గారు పుట్టినరోజు సందర్భం ప్రభుత్వం ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వారు బర్త్డేని అధికారంగా చేసిన సందర్భంగా ఆ రోజు నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేకపోయాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ విగ్రహాలను పెట్టడానికి ఆర్థికంగా సహాయం అందించిన వారు, అలాగే స్థలాన్ని ఇచ్చిన వారందరినీ కూడా అభినందించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ముఖ్యంగా అగ్నికుల క్షత్రియులు మరియు ఉపకులాలు ఉన్న 13 కులాల మత్స్యకారులందరికీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఆంధ్ర రాజకీయాలు కానీ తెలంగాణ రాజకీయాల్లోనూ ఇంకా మా పక్కనున్న తమిళనాడు అవ్వచ్చు ఇతర రాష్ట్రాల్లో మెయిన్ పనుల విషయాల్లో నేను ఎప్పుడు కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు వెళుతూ ఉంటాను. కొనమండ లక్ష్మణ స్వామి గారు బర్త్డేని ఒక అఫీషియల్గా చేయడమే కాకుండా మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి ఇది ఒక అగ్నికుల క్షత్రియుల కోరిక కాదు, ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వారు పేరు పెట్టాలి. వారు ఇచ్చిన వందలాది ఎకరాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత దానం చేసినట్టు లేరు, ఎవరు కూడా కాదు. అటువంటిది వారి పేరు పెట్టాలి అన్నది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అనేక సందర్భాల్లో ఆ డిమాండ్ ఉంటూ ఉంది. రాబోయే రోజుల్లో అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం ముందిచ్చిన మాట ప్రకారం మల్లాడి సత్యలింగ నాయకర్ తూర్పుగోదావరి జిల్లా పెట్టాలన్నది అందరి కోరిక, మా కోరిక కూడా. అలాగే ఈ కమ్యూనిటీకి సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ వీరు సముద్రంతో గోదావరి మీద ఆధారపడి ఉండి చాలా కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంటాయి. అందుకని పిల్లల చదువుల కోసం పాండిచ్చేరిలో నేను ఒక ఫిషరీస్ మినిస్టర్గా మా ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు నా మాటను కూడా మన్నించి ఎస్సీస్కి ఏ విధంగా అయితే పై చదువులు చదవడానికి ప్రభుత్వం ద్వారా ఎక్కడైతే సీట్లు వచ్చినా ఏ రాష్ట్రంలో సీట్లు వచ్చినా ఆ రాష్ట్రంలో చదివే పిల్లలకి ప్రతి చదువులో కూడా గవర్నమెంట్ ఇచ్చిన సీట్ల ప్రకారం డబ్బుని రీఎంబర్స్మెంట్ చేసేలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా ఏర్పడ్డాయి. అందులో కోనసీమకు సంబంధించి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లాగాను, అలాగే రాజమండ్రి ఆ ప్రాంతానికి ఏమో తూర్పుగోదావరి జిల్లాగా ఉంది, ఇంకోటి ఏమో కాకినాడ జిల్లాగా ఉన్నదాన్ని మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలన్నది ప్రజలు అందరి కోరిక. ఆ విధంగానే జరగాలని నేను కూడా ప్రజల కోరికని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. పాలనలో ఫస్ట్ క్లాస్ వచ్చిన అమ్మాయిలకి బహుమతి ఇస్తున్నారు. మరి గురువు గారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అలాగే విగ్రహాలు మరి ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ క్లాస్ వచ్చిన చిన్నారులకి మరి కేక్ తినిపించడం కూడా జరిగింది. ఈ శుభ సందర్భంగా మరి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం దేశం అంతా జరుపుతున్నారు. అదే సందర్భంలో పూర్తి చేసి మరి ఈ శుభతరుణంలో